నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. వినుకొండ టీడీపీ కార్యాలయంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు. అందరికీ శుభాకాంక్షలు తెలిపిన చీఫ్ విప్ జీవి. అందరి సహాయ సహకారాలతో సమస్యలు లేని మున్సిపాలిటీగా తీర్చిదిద్దామన్న కమిషనర్ సుభాష్ చంద్రబోస్. ట్యాక్స్ పేలో వినుకొండ మున్సిపాలిటీ అగ్రస్థానంలో ఉందని వెల్లడి. వినుకొండ వివేకానంద స్కూల్లో ఘనంగా వివేకానంద ఫౌండర్ అండ్ చైర్మన్ సయ్యద్ రఫీ జన్మదిన నూతన సంవత్సర వేడుకలు. విద్యార్థులకు పలు సూచనలు చేస్తూ శుభాకాంక్షలు తెలిపిన డైరెక్టర్ ఆరిఫ్. వినుకొండ టీడీపీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులను, మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావుతో పాటు కూటమి పార్టీల నాయకులు, అధికారులు, ప్రజా సంఘాలు, వివిధ కార్యాలయాల సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జీవి మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలంతా నూతన సంవత్సరంలో సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. వినుకొండ ఏబిఎం కాంపౌండ్ లోని నియోజకవర్గ తాపీ వర్కర్స్ యూనియన్ కార్యాలయంలో ఘనంగా జరిగిన నూతన సంవత్సర వేడుకలలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న మాజీ మున్సిపల్ చైర్మన్ సెంటర్ పార్టీ సండ్రపాటి సైదాను తాపీ వర్కర్స్ యూనియన్ నాయకులు ఘనంగా సత్కరించారు. 2025లో అడుగు పెడుతున్న శుభ సందర్భంగా నియోజకవర్గంలోని చిన్న మేస్త్రీలు, పెద్ద మేస్త్రీలు, తాపీ వర్కర్స్ సుభిక్షంగా ఉండాలని మనసారా కోరుకుంటూ దేవుణ్ణి ప్రార్థిస్తున్నానని సైదా తెలిపారు. అలానే వారికి ఎల్లవేళలా అండగా ఉంటామని అన్నారు. ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయుల సహాయ సహకారాలతో ప్రజల అభిలాషలకు అనుగుణంగా పూర్తి స్థాయిలో సమస్యలు లేని మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని మున్సిపాలిటీలో సిబ్బంది ఏర్పాటు వేడుకలలో పాల్గొన్న వినుకొండ మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ తెలిపారు. అనంతరం పట్టణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ట్యాక్స్ పే చేయడంలో వినుకొండ పుర ప్రజలు, వ్యాపారస్తులు రాష్ట్రంలోనే అగ్రస్థాయిలో ఉన్నారని ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. ప్రజలకు నూతన సంవత్సర మరి సంక్రాంతి శుభాకాంక్షలు. మరి మీ అందరి సహాయ సహకారాలతో, ప్రజల భాగస్వామ్యంతో, మరి పురపాలక శాఖ సిబ్బందితో మరి నగరంలో శానిటేషన్ కార్యక్రమాన్ని చాలా అందంగా తీర్చడం జరిగింది. డివైడర్లు గాని, రోడ్డు మార్జిన్స్ గాని, పబ్లిక్ గ్రీనరీ గాని వీటిలన్నింటినీ అందంగా సుందరీకరణంగా చేయడం జరిగింది. అలాగే లైటింగ్ వచ్చేటప్పటికి మరి విపరీతమైన కంప్లైంట్లు ఉన్నాయి. వాటిలన్నింటినీ 24 గంటలు, 12 గంటలు, 6 గంటల లోపలే పాడైపోయిన లైట్లని ఇమీడియట్ గా రిపేర్ చేసి ఎక్కడికక్కడ చీకట్లేని వినుకొండని తీర్చిదిద్దే కార్యక్రమంలో చాలా ముందున్నాం. అట్లాగే రక్షిత మంచినీటిని ఇచ్చే కార్యక్రమంలో మనం పరిశుభ్రమైన రక్షిత మంచి అందిస్తున్నాం. దానిలో భాగంగా మరి ఎస్టీపీ ఏదైతే ఉందో సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏమైనా ఉన్నాయో 2 మనం శాంక్షన్ అవడం జరిగింది. వాటిని అమృత స్కీమ్ కింద, ఏఐబి స్కీమ్ కింద మరి పొట్లగుంట కాలనీలో, చెక్కవాగులో కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ప్రతినిత్యం రక్షిత మంచినీటిని ఇచ్చే కార్యక్రమాన్ని త్వరలో అమృత స్కీమ్ ద్వారా చేపట్టడం జరుగుతుంది. అట్లాగే ఎక్కడైతే మనకి ఇంకా రోడ్లు, డ్రైన్లు వేయని ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో మరి కొత్త ప్రభుత్వం ఏర్పడుతూ మన గౌరవ శాసనసభ్యులు, ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు గారి సహాయ సహకారాలతో, వారి తోడ్పాటుతో మరి నగరంలో మరింత అందంగా, మరింత శుభ్రంగా, మరింత సంక్షేమ పథకాలు అందరికీ వెళ్లే విధంగా, ప్రతినిత్యం వాటర్ అందే విధంగా, అలాగే కొత్త బస్ స్టాప్లు వారి శివశక్తి ఫౌండేషన్ తో 4 ఏర్పాటు అయ్యే విధంగా, అట్లాగే పబ్లిక్ టాయిలెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కొత్తగా నిర్మాణం చేసేటట్టుగా, పబ్లిక్ యూరినల్స్ ఏవైతే ఉన్నాయో మనం 2 పాయింట్లో మనం ఏర్పాటు కూడా సన్నాహాలు చేస్తున్నాం. ఒకటి ఏనుగుపాలెం సెంటర్, 2 శివస్తూపం దగ్గర కూడా మరి వీటి అవసరం చాలా ఉంది. అట్లాగే గ్రీనరీ కూడా మరి మంచి మొక్కలను తీసుకొచ్చి మరి పూర్తి స్థాయిలో కారంపూడి రోడ్డు, మార్కాపురం రోడ్డు, నరసరాపేట రోడ్ లో కూడా గ్రీనరీ ఏర్పాటు చేయడానికి కూడా అందుకుందాం. మరి అట్లాగే ట్యాక్స్ పే చేయడంలో మరి వినుకొండ ప్రజలు, వినుకొండ పరసులు రాష్ట్రంలోనే అగ్రస్థాయిలో ఉన్నారు. వారికి సందర్భంగా నేను కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. మీ తోడ్పాటుతో, ప్రజల భాగస్వామ్యంతో, అట్లాగే వ్యాపార సంస్థల భాగస్వామ్యంతో వినుకొండ పట్టణాన్ని మరింత మరి అందంగా, ఆనందంగా తీర్చే క్రమంలో మీ సహాయ సహకారాలు చాలా అవసరం అని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే ఆగిపోయిన టిడ్కో హౌసెస్ ఏవైతే ఉన్నాయో అవి నిర్మాణం మళ్ళీ చేపట్టడం జరిగింది. వీటిని కొత్త సంవత్సరం మరి 300 ఎస్ఎఫ్టీ హౌసెస్ ఏవైతే ఉన్నాయో అవి more than 90% పని పూర్తి అవడం జరిగింది. వాటిని మరింత తొందరగా మరి మన ఎమ్మెల్యే గారి తోడ్పాటుతో
తోడ్పాటుతో మన గౌరవ్ గారి తోడ్పాటుతో తొందరలోనే వాటిని ప్రజలకు ఇచ్చే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అలాగే ఎన్టీఆర్ కాలనీ ఉంది. ఆ ఎన్టీఆర్ కాలనీని కూడా మరి ఆగిపోయిన ఎన్టీఆర్ కాలనీలో ఉన్న మౌలిక వసతులు తొందరగా ఏర్పాటు చేసి వాటిని కొత్త ప్రభుత్వం ఇంకా 2 సెంట్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరుగుతుంది. అలాగే పెన్షన్స్ మరి చాలా వినూత్నంగా ఒక రోజు ముందు కొన్ని పర్వదినాల్లో గానీ ఆదివారం ఫస్ట్ రోజు 1వ తారీఖు వచ్చిన సందర్భాల్లో మనం ఒక రోజు ముందుగానే పెన్షన్స్ కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. అలాగే భార్యాభర్తలిద్దరిలో పెన్షన్దారులు ఎవరైనా చనిపోతే గనక 15 రోజుల లోపలే ఆ కొత్త పెన్షన్ ని పునరుద్ధరించే కార్యక్రమం కూడా ప్రభుత్వం చేపట్టడం చాలా సంతోషదాయకం. మరి ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలు మరి 3 సిలిండర్ల కార్యక్రమం కూడా చాలా దిగ్విజయంగా చేపట్టడం జరిగింది. మరి అనేకమైన కార్యక్రమాలు అట్లాగే ఐ లవ్ వినుకొండ ప్రాంతంలో కూడా మన భవిష్యత్తులో ఒక ఫౌంటైన్ ఏర్పాటు చేయడానికి కూడా వెళ్తున్నాం. అట్లాగే మనకున్న అతిపెద్ద ల్యాండ్ బ్యాంక్ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడా లేదు. 22 ఎకరాలు ఉంది. ఈ 22 ఎకరాల్లో మరి ప్రభుత్వ చీఫ్ విప్ గారి కోరిక మేరకు వారు ప్రజలకి వినూత్నమైన ఆహ్లాదకరమైన సేవలు అందించే కార్యక్రమంలో భాగంగా అక్కడ కూడా అనేక కార్యక్రమాలు సాధికార నిర్మాణం గాని మరి టీటీడీ కళ్యాణ మండపం గాని ఈ కొత్త కార్యక్రమం అందులో ఓపెన్ జిమ్ గాని స్టేడియం గాని మల్టీ లెవెల్ కాంప్లెక్స్ లు గాని త్వరలోనే రూపుదిద్దుకుంటాయని చెప్పి మీ అందరికీ మనసావాచ కోరుకుంటున్నాను. అలాగే పట్టణానికి రావాల్సిన అనేకమైన మౌలిక వస్తువులు ఇంకా నిర్మాణం చేపట్టవలసిన రోడ్లు గాని డ్రైన్లు గాని కొత్త సంవత్సరంలో పూర్తి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా అందరినీ కోరుకుంటూ మీ సహాయ సహకారాలతో మన వినుకొండ శాసనసభ్యులు ప్రభుత్వ చీఫ్ గారి సహాయ సహకారాలతో వారి తోడ్పాటుతో ఈ పురపాలక సంఘాన్ని మరింత అందంగా మరింత ఆహ్లాదంగా మరింత కొత్తగా మరింత వినూత్నంగా అన్ని మౌలిక సదుపాయాలతో ముందుకు తీసుకువెళ్తామని చెప్పి మనసా వాచా కర్మణ మరి మీకు తెలియజేస్తూ పల్నాడు జిల్లా ప్రజలకు, రైతులకు, కార్మికులకు వినుకొండ శివయ్య భవన్లో కార్మికుల, కర్షకుల, బడుగు, బలహీన వర్గాల ప్రజల మధ్య జరిగిన నూతన సంవత్సర వేడుకలు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలువలపూడి రాముతో పాటుగా సిపిఐ పార్టీ నేతలు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2024 సంవత్సరానికి బాయ్ బాయ్ చెప్తూ 2025 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ ఏడాది ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందోత్సవాలు వెల్లివిగాలని, ప్రతి ఒక్కరి ఆదాయం మెరుగుపడాలని, కుటుంబాలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని, రైతుల ఆదాయం ఏడాది రెట్టింపు అవ్వాలని, ప్రభుత్వాలు రైతులకు అండగా నిలవాలని రాము ఆకాంక్షించారు. వినుకొండ శ్రీ వివేకానంద హై స్కూల్లో నూతన సంవత్సర వేడుకలతో పాటుగా వివేకానంద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఫౌండర్ అండ్ చైర్మన్ అయినటువంటి సయ్యద్ రఫీ అహ్మద్ పుట్టినరోజు వేడుకలను డైరెక్టర్ ఆరిఫ్ ఆధ్వర్యంలో విద్యార్థుల నడుమ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రఫీను విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయ సిబ్బంది జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ జీవితాల్లో విజయాలు సాధించాలని విద్యార్థులను రఫీ సూచించారు. చేసిన తప్పులను సరిదిద్దుకొని ఉన్న అవకాశాలను వినియోగించుకోవాలన్నారు. రఫీక్తో పాటుగా డైరెక్టర్ ఆరిఫ్లు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ 10వ తరగతి విద్యార్థులకు తగు సూచనలు ఇచ్చారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.